Hi friends, welcome back to my channel. Friends, SSC GD 2025 PET PST expected cutoff 2025 friends. So friends, SSC GD సంబంధించి రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలా వద్దా అని అడుగుతున్నారు కదా. సో ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ కట్ ఆఫ్తో ఒక 2-3 మార్క్స్ తక్కువ ఉన్నా కానీ పర్లేదు, ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే నేను ఈ డేటా గ్యాదర్ చేసి సో నా యొక్క కట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ చెప్తాను. దిస్ ఈస్ నాట్ ట్రూ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. సో అర్థం చేసుకోగలరు అని చెప్తున్నాను. సో రన్నింగ్ చేయాలొద్దని ఆలోచిస్తాను కదా. సో నేను ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడున్న వ్యాకెన్సీస్ డేటా పరంగా నేను ఈ కట్ ఆఫ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయంటే సో ఈ డేటా అటు ఇటు అవుతుంది ఫ్రెండ్స్. బట్ ఇప్పుడున్న వ్యాకెన్సీస్ పరంగా నేను ఈ డేటా గ్యాదర్ చేసి కట్ ఆఫ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం ప్రజెంట్ డేటా చూద్దాం ఫ్రెండ్స్. సో ప్రీవియస్ ఇయర్ వచ్చేసి మనం 2022లో వ్యాకెన్సీ వచ్చేసి 50,000 పైన వచ్చినాయి. సో ఫామ్ ఫిలిప్ వచ్చేసి 50 లక్షల పైన ఉన్నాయి. సో ఫిజికల్ పిలిచిన మాత్రం 3,70,909 మందికి ఫిజికల్ చేయడం జరిగింది. సో అదేవిధంగా 2024లో 46 లక్షల పైన ఫ్రెండ్స్. సో 46,617 వ్యాకెన్సీస్. సో ఫామ్ ఫిలిప్ వచ్చేసి సో 47,45,501. సో ఫిజికల్గా వచ్చింది మాత్రం 3,51,176 మందికి ఫిజికల్ పిలిచారు. సో పోయినసారి ఫామ్ ఫిలిప్ తక్కువనే, సో ఫిజికల్ కూడా తక్కువనే పిలిచారు. సో అదేవిధంగా వ్యాకెన్సీస్ కూడా కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి. బట్ ఈసారి మాత్రం 2025 సంబంధించింది 39,481 మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి. సో ఫామ్ ఫిలిప్ వచ్చేసి 52,69,000 ఫామ్ ఫిలిప్స్ ఉన్నాయి. సో ఫిజికల్కి 3 lakhs ప్లేస్ అవ్వడం. బట్ ఏంటంటే ఈసారి వ్యాకెన్సీస్ మాత్రం చాలా తక్కువనే ఉన్నాయి. సో చూద్దాం ఫ్రెండ్స్, వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవుతా అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వ్యాకెన్సీస్ ఉన్న పరంగా మనం కట్ ఆఫ్ చూద్దాం. సో ఇప్పుడున్న పోయినసారి మాత్రం 2024లో 160+ మార్క్స్ కట్ ఆఫ్ పైన పోయింది. సో వాడిచ్చింది 160 మాత్రం 160+ కట్ ఆఫ్ పోయింది. బట్ ఈసారి మాత్రం 115 ఉంది. సో నార్మలైజేషన్లో ఒక 5 మార్క్స్ అటు ఇటు అయినా కానీ ఒక 150-160 లోపే ఉంటుంది, ఎక్కువ పోదు. సో ఈసారి మాత్రం కొద్దిగా మార్క్స్ తక్కువనే వచ్చినాయి అనుకోవచ్చు. బట్ ఏంటంటే మార్క్స్ తక్కువ వచ్చినాయని మనం ఫిజికల్ కట్ ఆఫ్ని మరీ ఎంత తక్కువ వేసుకోలేము. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, ఫామ్ ఫిలిప్ వచ్చేసి 52,69,000 మంది ఉన్నారు. సో పోయినసారి కన్నా ఈసారి 5 lakhs అవ్వనే ఉన్నారు ఫామ్ ఫిలిప్స్. సో మనం ఈ డేటా చూసుకోవాలి కొద్దిగా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మేల్ సంబంధించింది ఆంధ్రప్రదేశ్ వారిది. సో ఫ్రెండ్స్, నేను ఇంకోసారి కూడా చెప్తున్నాను, దిస్ ఈజ్ నాట్ ట్రూ, దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ PET PST. సో ఫ్రెండ్స్, మేల్ సంబంధించింది. సో వ్యాకెన్సీస్ వచ్చేసి జనరల్ నక్సల్ కలిపి మొత్తం కలిపి 815 మాత్రమే. సో పోయినసారి 1000+. సో పోయినసారి ఎక్కువనే ఉన్నాయి. సో యూఆర్ కేటగిరీ జనరల్ వచ్చేసి 83, నక్సల్ వచ్చేసి 78, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 70, నక్సల్ వచ్చేసి 40, ఓబీసీ 87, నక్సల్ వచ్చేసి 80, ఎస్టీ 78, నక్సల్ వచ్చేసి 55, ఎస్టీ 76, నక్సల్ వచ్చేసి 65. సో ఫ్రెండ్స్, ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ కట్ ఆఫ్ 2-3 మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇంకా నార్మలైజేషన్ రాలేదు. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు.
సో రన్నింగ్ ప్రాక్టీస్ చేసిన మాత్రం ఏం పోదు, ఏం కాదు. సో రన్నింగ్ ఒక 2-3 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి బ్రో. ఇంకా 5 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు, 10 మార్క్స్ తక్కువ ఉన్న మాత్రం బ్రో చెప్పలేము. నార్మలైజేషన్ స్కోర్లో పెరగచ్చు, మ్యాక్సిమం 5 మార్క్స్ పెరగచ్చు. కాబట్టి సో 5 మార్క్స్ అటు ఇటు ఉన్నా కానీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. మరీ ఇంకా తక్కువ ఉంటే సో నెక్స్ట్ నోటిఫికేషన్ డిసెంబర్లో ఉంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా సరిపోతుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఫ్రెండ్స్, ఆరాంగా ఎగ్జామ్ అయిపోతుంది. సో ప్రిపరేషన్ చేసి సో ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా 5 మార్క్స్ 3 మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, నార్మలైజేషన్ ఉంది కాబట్టి. సో మరి మనం ఇంకా 10-15 అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఎలా ఉంటుందో నార్మలైజేషన్. సో మ్యాక్సిమం 5 మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతాను. బట్ ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి, ఏం డౌట్ లేకుండా. సో అదేవిధంగా ఫీమేల్ సంబంధించిన కట్ ఆఫ్, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఫీమేల్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళది. సో ఫీమేల్ కట్ ఆఫ్ వచ్చేసి వేకెన్సీస్ జనరల్ నక్సల్. సో ఫ్రెండ్స్ వీళ్ళ వేకెన్సీస్ 79 వేకెన్సీస్ ఉన్నాయి. సో యూఆర్ వచ్చేసి 95, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 80, ఓబీసీ వచ్చేసి 92, ఎస్సీ వచ్చేసి 84, ఎస్టీ వచ్చేసి 83. సో నక్సల్ వచ్చేసి 86, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 42, ఓబీసీ వచ్చేసి 85, ఎస్సీ వచ్చేసి 58, ఎస్టీ వచ్చేసి 67. సో ఫ్రెండ్స్ మీరు కూడా ఖచ్చితంగా ఈ కట్ ఆఫ్ వచ్చిన వాళ్ళు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి ఎట్టి పరిస్థితుల్లో మాత్రం. సో మీరు ఇంకా చాలా హార్డ్ వర్క్ చేయాలా రన్నింగ్. సో మీరు రన్నింగ్ క్లియర్ చేశారంటే మెడికల్ ఫిట్ అయిపోతారు. సో కట్ ఆఫ్ మీకు ఎక్కువ పోదు, ఫిజికల్ కట్ ఆఫ్ ఫైనల్ కట్ ఆఫ్కి. సో 5 మార్క్స్ ఒక 10 మార్క్స్ అబవ్ ఉన్న జాబ్ వచ్చేస్తుంది. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటి రన్నింగ్ ఫిజికల్ కంప్లీట్ చేసినారంటే మెడికల్ అయిపోయిందండి. ఆరాంగా మీకు టెన్షన్ లేకుండా ఏదో ఒక జాబ్ వచ్చేస్తుంది. సో మీరు కష్టపడాల్సింది ఒకటి ఫిజికల్ రన్నింగ్ 1.6. సో ఇదే ఫ్రెండ్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025 సంబంధించింది. సో ఇదే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ 2025. సో ఇదే ఫ్రెండ్స్ 2025. సో ఇదే ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీ 2025 పీఈటీ పిఎస్టీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 2025 సంబంధించింది. సో దిస్ ఈస్ ఓన్లీ పీఈటీ పిఎస్టీ కట్ ఆఫ్ మాత్రమే ఫ్రెండ్స్, ఎక్స్పెక్టెడ్ మాత్రమే. సో నేను ట్రూ ఏం చెప్పలేను. 5 మార్క్స్ అటు ఇటు డిఫరెన్స్ ఉంటుంది తప్ప ఏముండదు. ఒకవేళ వ్యాకెన్సీ ఇంక్రీజ్ అయినాయంటే చాలా, సో ఈ నేను చెప్పిన డేటా కన్నా ఇంకా లోయే కట్ ఆఫ్ పోతుంది. సో ఇదే ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయాలంటే కామెంట్ చేయండి, ఏం చేయాలో ఆ వీడియో సంబంధించి నేను వీడియో చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. నాకు ఏమైనా డౌట్స్ అడగచ్చు. సో అదేవిధంగా టెలిగ్రామ్లో నేను ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన రన్నింగ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా చెప్తాను ఫ్రెండ్స్, మీరు జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.